మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. అసలు ఈ రోజుల్లో చూసుకుంటున్నట్లయితే చాలా దిక్కులు ఎక్కడ చూసినా సరే వ్యవసాయాన్ని అయితే వదిలేసి అందరూ జాబులని బిజినెస్లని పట్టణాలకైతే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అసలు ఎటువంటి పంటలు వేస్తున్నారు, అసలు ఆ పంటలే వేయడానికి గల కారణాలు ఏంటి, ఏమన్నా నీటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేక కూలీలు ఏమైనా దొరకటం లేదా, అసలు దీనికి గల కారణాలు ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల్ని వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరు? నా పేరు మాలకొండయ్య. సార్ మీరు వ్యవసాయం చేస్తుంటారా సార్? వ్యవసాయం చేసి ఇప్పుడు వదిలేసాం వ్యవసాయం. ఎందుకని సార్? గిట్టుబాటు కాక చేసేవాళ్ళు లేక. పిల్లలు ఇద్దరుంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, నేను ఒక్కడినేడా. పొలాలు కౌలుకి ఇచ్చేదను, పండితే పండిన సంవత్సరం అయితే ఇస్తారు, పండలేదు అనుకున్నప్పుడు పండలేదు మాకే గిట్టుబాటు కాలేదని ఎవరు. ఇక్కడ మీరు ఉంటున్నట్టు ఈ ప్రాంతంలో ఈ పల్లెల్లో ఎక్కువగా ఏ పంట వేస్తుంటారు? ఎక్కువ వరి. ఇదివరకు మేము పొగాకు అది వేసేవాళ్ళమి, ఆ గిట్టుబాటు కాక వదిలేసాము, బేరలు అవి అమ్మేసాము. ఇప్పుడు శనగ అవి వేస్తున్నాము. అది దానికి మనుషులు లేక పోయిన సంవత్సరం నుంచి జామాయిలు అయిన మొదలు పెట్టాము. నేను ఇప్పుడు వరిసేను అది మాగాని 6 ఎకరాలు జామాయిలు వేసాను, ఇంకా 2 ఎకరాలు అంటే కౌలుకి ఇచ్చాను వరికి. వాళ్ళు ఏడు పండుద్దో పండదో అంతా పోయింది, ఏమి ఇచ్చాము కౌలు అని అంటున్నారు. మెట్టుంటే కొంత పొగాకు వేసారు కౌలుకి తీసుకొని, ఒక 3 ఎకరాలు జామాయిలు వేసాను. 7 ఆ పొగాకు వేసింది కూడా అమ్మిడి జామాయిలు వేయాల్సి వస్తుంది. వరుసగా వేసుకుంటూ వస్తుంటారు. చేనుమిడి చేను వేస్తే ఆ చేను వేసేలా పక్క చేను మనం వేయకపోతే ముందుకు వేస్తే ఈ కొన్ని చెట్లు కొన్న గిట్టమిడి పెరగవు. అందుకని వాళ్ళు వేస్తే పక్క చేనుమిడి వేసిన మనం కూడా వేయాలి, మనం వేసినప్పుడు మన చేను పక్కలు కూడా వేయాల్సి వస్తుంది. అట్లా చేనుమిడి చేను వేసుకుంటూ వస్తున్నాం. పసుకిది ఎటు పోతుంది. చాలా వరకు అయితే వ్యవసాయం తగ్గించేశారు. వ్యవసాయం తగ్గిపోయింది. కారణం ఏంటి? కారణం అంటే ఇదే కూలీ ప్రాబ్లం. కూలీ దొరకటం లేదు. పంట గిట్టుబాటు ధరలేదు కదా, పండిన కాడికి కూడా పండిన పంట గిట్టుబాటు ధరలేదు. అదే సగం ప్రాబ్లం. ఇప్పుడు ఒక బస్తా ఒడ్లు బండి ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అమ్మేదేమో 1000-1200 కొంటుండ్రి. అవి పండేళ్ళకేమో 1500 2000 ఖర్చు అవుతుంది ఒక బస్తా బండేళ్ళకి. పెట్టుబడి రావటం లేదు. ఎన్నాళ్ళు చేస్తారు? అప్పుల పాలు అవుతున్నారు. అందుకని నీటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కదా సార్? నీటి ప్రాబ్లం మాకేమి ప్రాజెక్ట్ నీళ్లు అవి వచ్చేది వర్షాధారం. మాకు వర్షం పడి చెరువు వస్తేనే పంట పండుద్ది, లేకపోతే పండదు. వర్షాధార ప్రాంతం ఇది. మాకేం ప్రాజెక్ట్ నీళ్లు వచ్చేది ఏమి లేవు. వర్షాలు పడితేనే ఇక్కడ, లేకపోతే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? మాదాల రవికుమార్. సార్ మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను దాదాపు 30 ఏళ్ళ నుంచి చేస్తాను. ఏమేమి పంటలు వేసేవాళ్ళు? ఎక్కువ వరి, పొగాకు అయ్యే ఎక్కువ వేస్తుండే, శనగ. మీరు ఇక్కడ ఉండే ఏరియాలో ఎక్కువగా ఏ పంట పండుతుంది? మాకు వరి ఎక్కువ ఇదివరకు, అదంతా అయిపోయి జామాయిలు అయింది ఇప్పుడు. ఎందుకని జామాయిలు ఎందుకు వేస్తున్నారు? గిట్టుబాటు కావట్లా. ఏం గిట్టుబాటు అవుతుంది? ఏమదంటే కూలీలు పెరిగిపోయినాయి. నాటు 2000-3000 అన్నది ఇప్పుడు 6000-7000 అంటున్నారు. 6000-7000 పోయింది. సరే, ఇప్పుడు పంట దిగుబడి అంటావా, ఇదివరకు 50 బస్తాలు అయ్యేది. ఇప్పుడు ఈ ఏరియాలో ఈ డిఏపీలు వేసినా కూడా అవి 30-25 పైన కాట్లా. పెట్టుబడి ఏమో ఎక్కువ అయిపోతుంది, దిగుబడి తక్కువ వస్తుంది, కొనుగోలు రేటు లేదు. అది అసలు ఈ ఏరియాలో ఎక్కువగా ఏ పంట పండుతుంది? మాకు ఒరే ఎక్కువ, మా పొలం కూడా ఒరే. కానీ తగ్గించేసి జామాయిలు వేసింది అంటున్నారు కదా. జామాయిలు వేసారు. కూలీలు అసలు దొరుకుతున్నారా? డబ్బులు ఎంతైన తర్వాత సంగతి. కూలీలా ఎందుకు చక్కరా? 6000 పోతే 7000 అంటే 8000 అంటే ఇవాళ నాటాల్సింది 40, అది 25 రోజులకు నాటమంటారు. మనం 25 రోజులకు నాటాలంటే ఏం నాటుతామా, మళ్ళీ 40 రోజులు పట్టుద్ది. 40 రోజులకు నాటితే అది 15 బస్తాలు పండుతుంది. కూలీలు చెప్తారు ఎప్పుడో, మనకేమి టయానికి చక్కరగా. ఇప్పుడు వాళ్ళు ఏమో 25 రోజులకు నాటమన్నారు, మేము నాటాలంటే 40 రోజులు పట్టింది. ఆ 40 రోజులకు రాత్రి ఇంత ఎత్తున పెరిగింది, 4 కంకులు వేసుకొని ఉంది.
ఎన్ని 25 బస్తాలు అవుద్దో 20 బస్తాలు అవుద్దో ఎంత పెట్టుబడి పెట్టారు. మొగతాలు ఏమన్నా ఇదివరకు 15 బస్తాలు మొగతా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 3, 2, 1 అది కూడా పండితే లేకపోతే ఎగనొగుతున్నారు. ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉంది నాకు, ఏమవుతుంది దాని మీద ఏమి రాట్లా. నీటి సమస్య ఏమన్నా ఉందా? నీటి సమస్య అంటే మాకు చెరువు నిండితే నీటి సమస్య ఏమి ఉండదు. మోపాటి చెరువు బాగానే ఉంటది. కాకపోతే అది ఈ మధ్యకాలంలో నిండలా, ఈ సంవత్సరం బాగా నిండింది. పుష్కలంగా ఉంది నీళ్లు. పైరు లేవనయా, జామాయిలకి వేసుకుంటున్నాం. అది. నమస్తే పెద్ద, మీ పేరు? మాల్కోని. మీరు వ్యవసాయం చేస్తూ ఉంటారా? ఇదివరకు చేశాను. ఇదివరకు ఏమేమి పంటలు వేసేవాళ్ళు? వరి ఒక్కటేనా? అంతే. ఇప్పుడు ఏం వేయటం లేదా? ఇప్పుడు లేదు, అసలు పొలం కూడా లేదమ్మా. మీరున్న ఈ ఏరియాలో, ఈ పల్లెల్లో ఏ పంట ఎక్కువగా పండింది? పంట తగ్గిపోయినాయి అన్ని కూడా శనగ కానీ ఇది పొగాకాళ్ళు 4 ఉన్నాయి. ఆ మాగేలి వరి పండేది జామాయిలకి తిప్పారు. ఎందుకని అట్లా తిప్పేస్తుందో? ఎందుకు పంటలు ఎందుకు తగ్గిపోయినాయి? అసలు ఎందుకు వేయటం లేదు వ్యవసాయం చేయలేక కూలీలు దెబ్బకి వరి చేలు జామాయిలకి తిప్పుకున్నారు. అవి అయితే వేసి వదిలేస్తే అయ్యే పెరుగుతీలు అన్నట్టు జరిగింది. అది నీటి సమస్య అయితే ఏం లేదు కదా? నీటి సమస్య బాగానే ఉందమ్మా. ఇక్కడ నీటి సమస్య ఉందా? నీళ్లు మోపాటి చెరువు నిండిందిగా బాగానే ఉందని చెప్తున్నా నేను. సమస్య ఉందంటుంటే లేదు. అందరికి నీళ్లు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక పొగాకు గాని అక్కడక్కడ కనిపించింది. పొగాకు ఈ ఊరు వాళ్ళు ఇయలేదు కానీ బయట వాళ్ళు వచ్చారు. బయట వాళ్ళు వచ్చి పర్వాలా, బయట వాళ్ళు వచ్చి కౌలుకి వేసుకున్నారు. పర్వాలా బాగానే ఉంది అంటున్నారు. నేను బాగుపోయినా కనబడుతుంది అక్కడక్కడ ఎడన్నా ఉంది. సుమారు ఈ ఏరియాలో అయితే ఎక్కువగా వరి పండిద్ది బాగానే పండుద్ది. కానీ ఎవరు చేయలేక వదిలేసేసి జామాయిలు వేసేసుకుంటున్నారు. వేసారు, కొంత వేసింది మాకెళ్ళి. పర్వాలేదు. నమస్తే పెద్ద, మీ పేరు? మాలకొండయ్య, ఇంటూరు మాలకొండయ్య. మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తారు? మేము 50 ఏళ్ళ నుంచి చేస్తుండ. ఏమేమి పంటలు వేసేవాళ్ళు ఎక్కువగా? మేము ఎప్పుడు వరి, జొన్న, తర్వాత మిర్చి, పొగాకు అన్ని రకాలు వేసాం. మెత్తబడి జామాయిలోకి వచ్చాం, అంతా అయిపోయి. ఎందుకు అవన్నీ మానేసి? అంతా లేబర్ ఛార్జ్ పెరిగిపోయింది, ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి, పురుగు మందుల రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఇక్కడ ఈ రేట్లలో గిట్టుబాటు ఏం కావటలా. అందువల్ల ఇక నా జామాయిల మొక్కలు అయితే రేపు ఎంత కొంత అవుతుందని చెప్పి పొలం అంతా 70% వేసాం జామాయిలు. 100కి 7 ఎకరాలు. శనగ పండుద్ది, శనగలేదు కొనే దిక్కులేరు. నీరు అనగా పండించాం, ఆడనే ఉండయి. మిర్చి నీరు పండించారు, ఇప్పుడు ఆడనే ఉండయి. ఇక ఏం పండిస్తాం? ఎల్లకాలం శనగలు వేస్తే ఎండు రోగం వచ్చి పోతుంది అది. అందువల్ల ప్రస్తుతానికి జామాయిల పొలం అంతా మాకు ఊరే కాదు, ఈ ఏరియా అంతా కందుకూరు ఏరియాలో 70% జామాయిలు, మిగతాది పొగాకు అందరూ వేయలేరు కదా. వాళ్ళకి బ్యాన్లు అని క్యూరింగ్ అని అదే ఉంటుంది. పొగాకు వేసేవాళ్ళు వేసారు, మిగతా వాళ్ళంతా జామాయిలు ఎక్కువ వేశారు. ఊరి అంతా నామకే వాయిస్తే వేసారు కొద్దిగా. ఇంతలో చెరువు కింద కూడా అంతా కూడా 400-500 ఎకరం వేయాల. ఏం దొరుకుతారు? ఎవరు ఉండరు? అలా ముసలోళ్ళు తప్పితే కొరవాళ్ళు లేకపోతే కూలోళ్ళు ముడికి ఆడ దొరుకుతారు రోజు. వ్యవసాయం అంత సర్వర్లు, ఉద్యోగాలు వాళ్ళు అటు పోతుంటారు. అందువల్ల చాలా వ్యవసాయం బాగా కుంటుపడింది. ఏం చెబుతారు ఇప్పుడు వచ్చే జనరేషన్? మీరు ఏం చెబుతారు? ఇంకేం చేస్తాం? అదే ప్రస్తుతానికి ఇట్లుంటే వ్యవసాయం పండించలేరు. ఇందాక ఒకటి చెబుతున్నాడు, వడ్ల రేటు కూడా తగ్గిపోయిందంట, కూలి రేటు పెరిగిందంట. అన్ని కిందకి పోతుంటే ఏముంది? మేము తగ్గిస్తాం నీళ్లు అయినారు, వీళ్ళు వచ్చినా నీళ్లు తగ్గించింది లేదు. దాని పాటికి అదే ఉంది, దీని పాటికి ఇదే ఉంది. ఎవరు తగ్గించేది ఏముండదు. పెట్టుబడులు రావడం లేదు. పెట్టుబడులు ఆడతాయి, పెట్టుబడులు రావడం లేదు. అందుకే కదా తగ్గించిపోయి ఒకసారి పెట్టుబడి అయితే 10 ఏళ్ల పాటు ఆయనకి ఎన్నో కొన్ని వస్తాయని జామాయిల మీద మళ్ళీ జనం. అదే 3 పంటలు 3 సార్లు వస్తాయి. 3 9 ఏళ్ళు 10 ఏళ్ళు చేను బట్టి పిలకలు మళ్ళీ వేయకుండా. పెట్టుబడి ఎందుకు లేదు? దానికి 30-40 వేలు అవుతుంది ఎకరాకి. ప్రస్తుతానికి ఇప్పుడు నాటేటప్పుడు కూలీలు తప్పితే పెద్ద కూలీలు ఇంకా అప్తాయి గడ్డి పడి సేద్యాల మీద పోతుంటే కానీ
శ్రమ తక్కువ. వీటంత కూలీలు పనిలే. ఏదో ఎకరాకు ఒక ఇద్దరు మనుషులు ఒక మనిషి సరిపోతుంటారు. ఏదో గడ్డి పీకన బొడ్డు పీకనట్టు. సేద్యాలు అంటే ఎక్కువ అంతర్ సేద్యాలు ట్రాక్టర్లతో చేస్తాం కాబట్టి ఇవాళ ఈ కూలీ వాళ్ళు తప్పినా ట్రాక్టర్లే బెటర్ అనిపిస్తుంది. ఈ సేద్యాలు రేట్లు ఒక మనిషి వచ్చి 1000 రూపాయలు 1500 అడుగుతుంటే ఆడ మనిషి కూడా ట్రాక్టర్ ఎకరా తోలితే 1000 రూపాయలు తీసుకుంటే వాడిది బెటరా వీళ్ళది బెటరా? నీటి సమస్య అయితే ఏం లేదు. నీటి సమస్య ఏం లేదు. కావాల్సిన ఉండే ఈ చెరువులో ఎవడు పెట్టుకుంటున్నాడో అవి ఆడనే ఉన్నాయి. వేసేవాళ్ళు లేక ఆడనే ఉన్నాయి. లేకపోతే నీళ్ళు అనేవాళ్ళు. నమస్తే సార్, మీ పేరు? నవలు నరసింహరావు. మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్? నేను గత ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తాను. 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా. 30 సంవత్సరాలకు ఉన్నటువంటి వ్యవసాయం ఇప్పుడు ఉన్నట్టు వ్యవసాయానికి ఏం తేడా ఏందంటారు చెప్పండి. తేడా ఉంది. అప్పుడు ఖర్చులు లేవు. ట్రాక్టర్లు కాదు, సొంత ఎద్దులతోనే వ్యవసాయం చేసేవాళ్ళము. ఇంట్లో మనుషులతోనే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఏదో బదులు పోయి కూలీల పని లేకుండా ఎక్కువ పర్సెంటేజ్ తక్కువ ఖర్చుతోటి పంటలన్నీ ఇంటికి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. కూలీలు పెరిగిపోయి కూలీలు పెడదామంటే కనీసం కూలీలు పెరిగినా అనుకున్న రోజు కూలీలు దొరకరు. వ్యవసాయం ఎరువులు రేట్లు పెరిగిపోయినాయి. పురుగు మందులు రేట్లు పెరిగిపోయినాయి. భరించే వాళ్ళు లేదయ్యా. వ్యవసాయాన్ని చేయలేం. అది అప్పుడైతే కొంచెం కొద్దిగా గొప్ప ఆదాయం వచ్చేది. ఆదాయమే లేదా? ఆదాయం ఉంది. అప్పుడు పశువులు ఎరువు తోలేది. ఏదో పాసిపేట బస్తా వేసుకుంటే పంటలు పండుతున్నాయి. ఇంట్లో మనుషులు పని చేసుకుంటే ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు లేదు, తక్కువ అయిపోయారు. రేట్లు పెరిగిపోయి కూలీ రేట్లు పెరిగినాయి. దాని అప్పటికి ఇప్పటికి రేట్లు చూసుకుంటే ఇప్పుడేం పెరిగిన దాంట్లో అగపల్ల. ఖర్చులు ఎన్ని రెట్లు పెరిగింది, పంట కొనుగోలు రేటు ఎన్ని రెట్లు పెరిగింది, చాలా తక్కువ ఇది. దాంతో పాటు పెరగల ఇది. అది ఏమేమి పంటలు వేసేవాళ్ళు అప్పట్లో మీరు? అప్పుడు నాకు తెలిసినాక అంత పొగాకు వేసాము, శనగ వేసాము, మెట్టపైర్లు, మాగాని వరి. ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇప్పుడే వదిలి శనగ పొగాకు మా ఊర్లో లేదు. పొగాకు కూడా వేసింది అనుకో. కౌలు మాగానే జామాయిలు వేసారు. ఏదో కొంచెం మిరప వేస్తున్నారు కొద్దిగా. అందరూ చుట్టుపక్కల అయితే ఎక్కువగా జామాయిలు వేస్తున్నారని చెబుతున్నారు. జామాయిలు వేస్తున్నారని చెప్పేదేమో వేసారు. ఎందుకని? ఇప్పుడు చెయ్యలేకనా లేకపోతే నీటి ప్రాబ్లమా? నీటి ప్రాబ్లం ఉన్నప్పుడైనా వేసుకుంటారు కదా. ఎప్పుడు ఒకే ఎన్నాళ్ళ దాకా ఎప్పుడైనా ఒకే కరువు వచ్చినా కూడా అప్పుడు వరి కోసమే చూసేవాళ్ళు, వేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఒక పైరు వేస్తే దాని పెట్టుబడి వచ్చే దిగుబడి రేటు కంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. దాన్ని చేపీలేరు. జనాలు అనుకున్న టైంలో దొరకటం లేదు. పనులు చేపీలేకనే మానుకున్నారు. కూలీలు అయితే అసలు దొరకటం లేదు. ఎంత అమౌంట్ పెట్టేదేనండి. ఎంత అమౌంట్ అని పెడతారు? దానికి మినిమం ఉంటది కదండి. మినిమం కంటే ఎక్కువ ఇచ్చినా కూడా మనం అనుకున్న రోజు దొరకరు. వాళ్ళు చేపీలేరు. పనులు చేసే మనుషులు తగ్గిపోయారు. అందువల్ల వాళ్ళు కూలి రేటు వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. సరిపోతా ఉంది. అట్లాగే నీటి సమస్య అయితే ఏం లేదు. నీటి సమస్య ఏం లేదులే.